ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నరులు సన్మార్గంలో జీవించటము వారి వశములో లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు కాని ఒకరి నడత దేవుని ఎదుట యథార్థమైనదిగా ఉండాలన్నా, అది స్థిరంగా ఉండాలన్నా దేవుని చేతనే సాధ్యపడుతుంది అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో మన నడత మొదట సరి అయినదిగా ఉన్నా, కొన్ని దినముల తర్వాత మన నడతలో దేవునికి విరోధకరమైన మార్పు సంభవించి భక్తి విశ్వాసము నుండి జారిపోయే అవకాశమున్నది. దీనివలన మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కనుక మన నడత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆయన సహాయాన్ని మనం పొందుకున్నప్పుడే మన నడత క్రమమైన రీతిలో పయనించడానికి వీలవుతుంది. ఆశీర్వాదకరంగా ఉన్న మన నడతను చూచి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాంటి నడతను కలిగి దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ఆమేన్.